ఇక వీళ్ళిద్దరు ఇప్పుడు సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జర్నీ కంటిన్యూ అంటే మీరు జోసింగ్ కానీ మీ ఆలోచన కానీ వాళ్ళిద్దరు కంటిన్యూ అవుతారంటారా? లేకపోతే విభేదాలు రావడానికి అవకాశం ఉందంటారా? ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎన్నికల్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మళ్ళీ టీడీపీ ఒంటరి పోరో లేవు ఇంకెవరిని కమ్యూనిస్టులను కలుపుకోవడం ఏదో జరుగుతుంది, కానీ వీళ్ళు కలిసి వెళ్తారన్న సూచన నాకు ఎక్కడ కనపట్ల. భారతదేశంలో ఇప్పుడు ఎలా ఉందంటే మోదీ గారు ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. మోదీ గారి నిర్ణయాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఏ భారతీయుడికి అడిగినా, ఏ పార్టీ వాడికి అడిగినా, నేను చూస్తున్నది జనంలో ఏ పార్టీకి చెందిన మోదీ గురించి విమర్శించే శాతం తక్కువ ఉన్నారు, లేరు. ఆయన మంచి చేస్తున్నాడు కదా. కాశ్మీర్ 370 ఆర్టికల్ ఏదైతేనేమి, రామాలయ నిర్మాణం 400 years హిస్టరీ, అక్కడ రామాలయాన్ని పూర్తి చేయటం అయితేనేమి, హిస్టారికల్గా ఆయన చేసినటువంటి డెసిషన్స్ ఒక అంటే గుర్తింపు బాగా ప్రజల్లోకి వెళ్ళింది. నాకు తెలిసిన ప్రధానమంత్రుల్లో ఇలాంటి పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని చూశాను, మళ్ళీ మోదీ గారిని చూస్తున్నాను.